హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముఖ్యంగా కాపీ ట్రేడింగ్ అని లేకపోతే స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరినో ఒకరిని కనుక నమ్మితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనేటువంటి భావంతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు, లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వెంటనే మనం కోట్లు సంపాదించవచ్చు అనే భావంతో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒక హెచ్చరిక అయితే చేస్తూ ఉన్నాను. చూడండి, కాపీ ట్రేడింగ్ అనేటువంటిది కొంతమంది పీపుల్ చేస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా ఈ మధ్య కాలంలో మొదలుపెట్టేసాం. పెట్టి ఏదో కొద్దిగా ప్రాఫిట్స్ అనేటువంటిది తీయడానికి మా వంతుగా ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో చాలా రిస్క్ అండ్ రివార్డ్ బేస్డ్ ట్రేడ్స్ మాత్రమే చేస్తూ ముందుకు సాగిపోతుంది. స్టాక్ మార్కెట్లో మనం నిలబడగలం, సక్సెస్ అనేటువంటిది కాగలం. అలా కాకుండా బ్లైండ్గా కనుక ట్రేడింగ్ అనేటువంటిది చేస్తూ ఒక ప్రిన్సిపల్ మెథడ్స్ అనేటువంటిది లేకుండా కనుక చేస్తే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లు చాలా సమస్యలను ఎదుర్కొని ఆఖరి మన క్యాపిటల్ మొత్తం పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను కాపీ ట్రేడింగ్ అనేటువంటిది మొదలుపెట్టాను, సింపుల్గా చేసుకుంటా ఉన్నాం. అలాగే కొంతమంది కాపీ ట్రేడింగ్ చేస్తున్నారు. బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనే ఈ ఊహాజనితమైనటువంటి వ్యక్తి మాత్రం, నాకు అసలు అతని మీద వీడియో చేయాలని లేదు, కానీ పబ్లిక్ గతంలో నన్ను దాదాపుగా ఒక 45 మంది ఇతని బాధితులు మనల్ని ఫాలో అప్ అవటం అనేటువంటిది జరిగింది. పాపం వాళ్ళు ఒక్కొక్క స్టోరీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక్కొక్క స్టోరీ చాలా బాధాకరంగా ఉన్నదన్నమాట. ఇతను స్టాక్ మార్కెట్లో పబ్లిక్ని తన మాటల ద్వారా, ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇది ఊహాజనితమైన క్యారెక్టర్ మాత్రం, ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది డిస్క్లైమర్గా భావించండి. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మాటల గారడైతోటి పబ్లిక్ని చెట్టుకు డబ్బులుగా ఎన్ని వందల వీడియోస్ చేశాడు కదా, మరి కనీసం కొద్దిగా అన్నా సరే ప్రాఫిట్లో అన్నా ఉండాలా. కానీ తను మొదలుపెట్టినటువంటి అన్ని కాపీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా 100కి 99.98% అంటే ఆల్మోస్ట్ ఆల్ 100% నాశనం అయిపోయినాయి. లేటెస్ట్గా అయినా సరే ఈ బౌన్స్ అయ్యి మనం పైకి వచ్చేద్దాము అని మళ్ళా లేటెస్ట్ స్ట్రాటజీని కూడా స్టార్ట్ చేసి అది కూడా 96% నష్టం పోవటం అనేటువంటి $100. రీసెంట్గానే నేను ఒక వీడియో చేసేది, అందులో ఒక అతను 4 లక్షల రూపాయలు రీసెంట్ పీరియడ్లోనే పోగొట్టుకున్నాడు. ఎందుకని పోగొట్టుకున్నాడు 4 లక్షల రూపాయలు అంటే దానికి కారణం ఇదే. ఎలా పడితే అలా ట్రేడింగ్ అనేటువంటిది అతను చేయడం ద్వారా వీళ్ళ అకౌంట్లో ఎగ్జిక్యూటివ్ అయిపోయి, అతనే చెప్పాడు కదా నా 35 లక్షల రూపాయలు పోయినాయి అని చెప్పేసి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ వీడియో చేశాడు. అలాగే ఈ కాపీ ట్రేడ్ సంబంధించినటువంటి సోషల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను. $1,500, $1,600, $3,000, $2,700 ఇట్లా పోయినాయి. ఆ యొక్క ప్రవాహంలో ఒక ఇద్దరైతే మనల్ని కన్సల్ట్ అయ్యారు. వాళ్ళు వేసిన ₹1,00,000 వేసిన రోజే ఆ ₹1,00,000 జీరో అయిపోయినాయి. కాబట్టి బాధ్యతాయుతంగా కాకుండా రివెంజ్ అండ్ కౌంటర్ బేస్డ్ ట్రేడ్స్ చేస్తూ పబ్లిక్ని నిజంగా చాలా అంటే చాలా చాలా నాశనం అయ్యేటట్టుగా, నష్టపోయేటట్టు చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అంతా ఒకటి గమనించాలి. మాకేదో విపరీతంగా వచ్చు అని మేమేం అంటలేదు, కానీ సదరు బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి తెలియదు. అతనికి ట్రేడింగ్ అనేటువంటిది రాదు. అతన్ని అనవసరంగా మీరు నమ్మి, మీరు అనవసరంగా అతని యొక్క ఉచ్చులో పడి లక్షలు కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజున, ఈరోజు ఒక $100 రావచ్చు, రేపు ఒక $200 రావచ్చు. అసలు ఇప్పుడు అబ్నార్మల్గా ఎలా పడితే అలా ట్రేడ్ సైజ్ అనేటువంటి లాట్ సైజ్ అనేటువంటిది పెంచుకొని ముందుకు వెళ్ళిపోవటం అనేటువంటిది చాలా అంటే చాలా నష్టాన్ని కలిగించేటువంటి విషయం. సో ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని సర్వీసెస్, ఇప్పటికే సర్వీసెస్లో ఇంతవరకు ప్రోగ్రెస్ అనేటువంటిది లేదు. తను ఇండివిజువల్గా చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ కోట్లు సంపాదిస్తామని బేస్లెస్ ట్రేడ్స్ చేస్తూ పబ్లిక్ని మాయమాటలు చెప్పే విధంగా చేస్తే, సమాజంలో ఒక వ్యక్తిగా ఇతని గురించి పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వాడిగా, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను కాబట్టి కనీసం 2-3 తెలుసుకోగలుగుతారు అనేటువంటి భావంతో మాత్రమే ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాను. అతని మీద నాకు కోపం లేదు, ద్వేషం లేదు, ఏం లేదు. కాకపోతే పూర్తిగా వ్యాపారాత్మకంగా అతను మరలిపోయి ఇప్పుడు ఒక్కొక్కరిని 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు. ఆయన 35 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే గతి లేదు. 1,35 లక్షల రూపాయలు ఆల్రెడీ పోయినాయి. అసలు ఎటువైపు చూసినా కూడా అంత చిన్నభిన్నంగా ఉన్నప్పుడు
మీకు 15 రోజులు 20 రోజులు లాభాలు అనేటువంటిది రావచ్చు. కానీ ఆ తర్వాత ఏదన్నా తేడా పడితే మీకు వచ్చినటువంటిది మొత్తం పోయింది కదా! ఈ మధ్య జరిగింది. కాబట్టి మీకు 5,00,000 10,00,000 రూపాయలు నిజంగా ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ కనుకుంటే ఇండియన్ మార్కెట్‌లో ఈ ఈ యొక్క ప్రీమియం డీకే బేస్డ్‌గా స్ట్రాడ్ల్ స్ట్రాంగిల్స్ చాలా ప్లాన్డ్‌గా గనుక మీకు కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి సెల్లింగ్ బేస్డ్‌గా. ఆస్ట్రాలో మీకు అన్నీ చూపిస్తాయి. అటువంటి వాటిలో మీరు అటువంటి ట్రేడ్స్ తీసుకున్నా కూడా హాయిగా తడిగుడ్డ మీద పండుకొని ప్రశాంతంగా హ్యాపీగా మీ జీవితాన్ని రోజుకు 2,000 3,000 మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇటువంటి వ్యక్తుల్ని అనవసరం నమ్మి మీరే అత్యాశకు పోయి కోట్లు సంపాదించుకోవచ్చు అనేటువంటి భావంతో ఎందుకు వెళ్తే మీకే నష్టం అనేటువంటిది జరుగుతుంది. దానికి తోడు మన దగ్గర చాలామంది లక్షలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఉన్నారు. పెడతాం 10 లక్షలు పెడతాం అని అంటున్నాడు ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్. అవన్నీ కూడా అబద్ధం. ఎవరూ లేరు. అలా గనక చెప్తేనే కదా కొంతమంది అట్రాక్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసేది. అలాగే గతంలో ఒక వ్యక్తి 35 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది అతని దగ్గర. ఈ 35 లక్షల రూపాయలకి ఆఖరికి 35,000 రూపాయలు కూడా మిగలిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎక్కడ 35 లక్షల రూపాయలు, ఎక్కడ 35,000 రూపాయలు. మరి అతను జీవితంలో ఇంకా కోలుకోగలడా? తను మాత్రం హ్యాపీగా ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మాత్రం హ్యాపీగా తన జర్నీని కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు కొత్త మెథడ్స్ని తీసుకొని వస్తూ పబ్లిక్ని మోసగించాలనుకున్నాను. కానీ ఈ నాశనం అయిపోయినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఉన్నాయే, సో అటువంటి వాళ్ళు తిరిగి కోలుకునేటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే ఒకరు అనంతపురం చెందిన వ్యక్తి, అతను చాలా జాగ్రత్తగా ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి దాదాపుగా 6-7 సంవత్సరాలు కష్టపడి 6 లక్షల రూపాయలు జాగ్రత్త చేసుకున్నటువంటి డబ్బుల్ని ఇతని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆఖరికి చేతికి బూడిదొచ్చింది. సో మరలా ఈ 6 లక్షల రూపాయలని అతను కనుక ఎంత కష్టపడి పిల్లల్ని చదివించుకుంటూ చేయాలి అని అంటే ఆయన మరొక 10 సంవత్సరాల పాటు కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సొంత రెక్కల మీద కష్టపడేటువంటి వాళ్ళు ఈ విధంగా లక్షలు ఇన్వెస్ట్ చేసి నష్టపోయి మళ్ళా అంత ఇన్వెస్ట్మెంట్ని సంపాదించాలంటే 6 సంవత్సరాల కాలం వృధా అయిపోతుంది. డబ్బుది కాదు, ముందు వీళ్ళు కష్టపడే కాలం మొత్తం ఉంటుంది. ముందు అంత ఓపికగా చేసేటువంటి శక్తి కూడా ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఇంతవరకు కోలుకునే లేదు. కానీ మాట్లాడితే సార్ ఒక్కరోజు 50,000 వచ్చినాయని సరే ఊచకోతలు గీచకోతలు అది కోతలు ఇది కోతలు అని డబ్బులు ఉన్నాయి అంటారు. కోట్లునే ఉన్నాయి లేకుండా ఎట్లా ఉంటాయి? స్టాక్ మార్కెట్ అన్నట్టు ఇట్ ఈజ్ ఎ సెంట్రల్ పాయింట్ ఆఫ్ మనీ. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మీరు అనవసరంగా అసలు ఇటువంటి వాడిని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నిజంగా వీడి మీద అసలు వీడియోనే చేయకూడదు అనుకున్నాను. కానీ వాడి ద్వారా మన సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఇటువంటి వాళ్ళని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లేకుండా చేయగలిగితేనే కొంతమంది జీవితాలన్నా బాగుపడతాయని అనిపిస్తూ ఉంది. రేపు 100 కోట్లు 200 కోట్లు 5,000 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఆ ఆశ చూపించి నీ దగ్గర ఉన్న మనీ వేరు, నీ రిస్క్ రివార్డులు వేరు. ఆ ఆశతో కనుక పబ్లిక్ని కనుక ఇది చేస్తే మొత్తం పబ్లికే నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటి చేస్తున్నాం. సో బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ ఫెలోస్. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. థ్యాంక్ యూ.